120 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఒంగోలు, ఏలూరు, అనంతపురంతో పాటుగా పలు జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆఫీసర్లను బయటికి పంపించి రికార్డులు తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో అధికారుల మీద, ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, లంచాలు తీసుకుంటున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో వాళ్ళందరినీ బయటికి పంపించి అక్కడ తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏకకాలంలో 120 ప్రాంతాల్లో ఈ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, 120 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఏపీ వ్యాప్తంగా. ఇప్పటికీ ఏమైనా దొరికాయా? ఎవిడెన్స్లు ఏమైనా దొరికాయా? ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ దాడులకు సంబంధించి? అంటే ఏసీబీ ఒక డ్రైవ్ అయితే నిర్వహిస్తోంది. మధ్యాహ్నం నుంచి దాదాపుగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దాదాపుగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అయితే దాడులు నిర్వహిస్తోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, ఒంగోలు, అలాగే నెల్లూరు, తర్వాత ఏకకాలంలో దాదాపుగా 125 ప్రాంతాల్లో, ఒక విజయవాడలో, ఇబ్రహీపట్నం, ఇలా చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఏసీపీ దాడులను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో రిజిస్టర్ కార్యాలయంలో, ప్రధానంగా రిజిస్టర్ కార్యాలయంలో వస్తున్న చాలా కంప్లైంట్స్, రిజిస్ట్రేషన్స్ కోసం అని, లేకపోతే వాళ్ళు వసూలు చేస్తున్న డబ్బులు కావచ్చు, ఇతరత్ర చాలా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆహారాలు వీటన్నిటి మీద వస్తున్న నేపథ్యంలో ఒంగోలు, అనంతపూర్లో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. దాదాపుగా 120 ప్లేసుల్లో ఏసీబీ ఒక డ్రైవ్ లాగా నిర్వహిస్తోంది. ఇప్పటికే సబ్ రిజిస్టర్ అధికారుల మధ్య, సబ్ రిజిస్టర్ ఆఫీసులలో జరుగుతున్న చాలా కోనసీమ, ఏలూరు ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీని వెనకాల ఒక కమిటీ, అంటే ఇప్పటికీ ఏసీబీ రిజిస్టర్ కార్యాలయానికి కావచ్చు, ఏసీబీకి కావచ్చు, సబ్ రిజిస్టర్ కార్యాలయం మీద వస్తున్న చాలా కంప్లైంట్స్ నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖ లాంటి ప్రాంతాల్లో, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా కంప్లీట్ గా కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఉన్న సబ్ రిజిస్ట్రార్స్ వీళ్ళందరినీ కూడా బయటికి పంపించి, ఎవరైతే అక్కడ చలనాలు పట్టే వాళ్ళు ఉంటారో, లేకపోతే డాక్యుమెంట్ రైటర్లు ఉంటారో, తర్వాత కథ నడిపే డీలర్స్ ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు, వీళ్ళందరినీ కూడా అక్కడికక్కడ బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. తద్వారా అసలుకి వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, రిజిస్టర్ ఫీజు ఎంత ఉంది, దానికంటే అక్రమంగా ఎంత పెద్ద ఎత్తున నగదు ఎంత ఉంది అనే దాని మీద కూడా ఒక డ్రైవ్ అయితే చేస్తున్నారు. దానివల్ల కొంత కంట్రోల్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. చూడాలి దీని పరిస్థితిని బట్టి ఎంతవరకు నగలు, ఎక్సెస్ నగదు వీళ్ళ దగ్గర ఉంది అనేది కూడా కొంత పరిశీలనకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే డ్రైవ్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి, కొనసాగుతున్నాయి. చూడాలి సాయంత్రానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏం చెప్తారు, అసలు జరిగిన ఆహారం మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏసీబీ సబ్ రిజిస్టర్ల మీద ఏసీబీఐ అఫీషియల్స్ ఎటువంటి రిపోర్ట్స్ ఇస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ఇట్స్ ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఏసీబీ దాడుల నేపథ్యంలో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకేసారి 120 ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తుండడంతో అధికారులందరూ, చాలామంది అవినీతి అధికారుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. భారీ ఎత్తున కంప్లైంట్స్ రావడంతో అధికారుల విషయంలో లంచాలు తీసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఈ డ్రైవ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డ్రైవ్ కొనసాగబోతోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఏపీ వ్యాప్తంగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 120 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఒంగోలు, ఏలూరు, అనంతపురంతో పాటుగా పలు జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆఫీసర్లను బయటికి పంపించి రికార్డులు తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో అధికారుల మీద, ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, లంచాలు తీసుకుంటున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో వాళ్ళందరినీ బయటికి పంపించి అక్కడ తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏకకాలంలో 120 ప్రాంతాల్లో ఈ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, 120 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఏపీ వ్యాప్తంగా. ఇప్పటికీ ఏమైనా దొరికాయా, ఎవిడెన్స్లు ఏమైనా దొరికాయా? ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ దాడులకు సంబంధించి? అంటే ఏసీబీ ఒక డ్రైవ్ అయితే నిర్వహిస్తోంది. మధ్యాహ్నం నుంచి దాదాపుగా సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దాదాపుగా అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏసీబీ అయితే దాడులు నిర్వహిస్తోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, ఒంగోలు, అలాగే నెల్లూరు, తర్వాత ఏకకాలంలో దాదాపుగా 125 ప్రాంతాల్లో, ఒక విజయవాడలో, ఇబ్రహీపట్నం, ఇలా చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఏసీబీ దాడులను అయితే నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో రిజిస్టర్ కార్యాలయంలో, ప్రధానంగా రిజిస్టర్ కార్యాలయంలో వస్తున్న చాలా కంప్లైంట్స్ రిజిస్ట్రేషన్స్ కోసం అని, లేకపోతే వాళ్ళు వసూలు చేస్తున్న డబ్బులు కావచ్చు, ఇతరత్ర చాలా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆహారాలు వీటన్నిటి మీద వస్తున్న నేపథ్యంలో ఒంగోలు, అనంతపూర్లో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. దాదాపుగా 120 ప్లేసుల్లో ఏసీబీ ఒక డ్రైవ్ లాగా నిర్వహిస్తోంది. ఇప్పటికే సబ్ రిజిస్టార్ అధికారుల మధ్య, సబ్ రిజిస్టార్ ఆఫీసులలో జరుగుతున్న చాలా కోనసీమ, ఏలూరు ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీని వెనకాల ఒక కమిటీ, అంటే ఇప్పటికీ ఏసీబీ రిజిస్టర్ కార్యాలయానికి కావచ్చు, ఏసీబీకి కావచ్చు, సబ్ రిజిస్టర్ కార్యాలయం మీద వస్తున్న చాలా కంప్లైంట్స్ నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖ లాంటి ప్రాంతాల్లో, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా కంప్లీట్ గా కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఉన్న సబ్ రిజిస్ట్రార్స్ వీళ్ళందరినీ కూడా బయటికి పంపించి, ఎవరైతే అక్కడ చలనాలు పట్టే వాళ్ళు ఉంటారో, లేకపోతే డాక్యుమెంట్ రైటర్లు ఉంటారో, తర్వాత కథ నడిపే డీలర్స్ ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు, వీళ్ళందరినీ కూడా అక్కడికక్కడ బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. తద్వారా అసలుకి వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, రిజిస్టర్ ఫీజు ఎంత ఉంది, దానికంటే అక్రమంగా ఎంత పెద్ద ఎత్తున నగదు ఎంత ఉంది అనే దాని మీద కూడా ఒక డ్రైవ్ అయితే చేస్తున్నారు. దానివల్ల కొంత కంట్రోల్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. చూడాలి దీని పరిస్థితిని బట్టి ఎంతవరకు నగలు, ఎక్సెస్ నగదు వీళ్ళ దగ్గర ఉంది అనేది కూడా కొంత పరిశీలనకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే డ్రైవ్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి, కొనసాగుతున్నాయి. చూడాలి సాయంత్రానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏం చెప్తారు, అసలు జరిగిన ఆహారం మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏసీబీ సబ్ రిజిస్టర్ల మీద ఏసీబీఐ అఫీషియల్స్ ఎటువంటి రిపోర్ట్స్ ఇస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ఇట్స్ ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఏసీబీ దాడుల నేపథ్యంలో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకేసారి 120 ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తుండడంతో